హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ సమస్యలపై ఈ నెల 20వ తారీఖున క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం అండి. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఫిబ్రవరి 20న ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం. కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 20న క్యాబినెట్ సమావేశం నిర్వహించనుంది. ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో విశ్వవిద్యాలయాల ఉద్యోగుల పదవి విరమణ వయసు పెంపుదలపై నిర్ణయం తీసుకున్నారు. అలాగే కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ఒక కొత్త విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి ఒక ప్రాథమిక చర్చను గత సమావేశంలో నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 20న జరగబోయే క్యాబినెట్ సమావేశంలో కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల విధానానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన తీర్మానాన్ని ఆమోదించాలని ప్రభుత్వం యోచిస్తోంది. కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల విధానంపై సర్వత్రా ఆసక్తి. రాష్ట్రంలో కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగుల భవితవ్యంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. వేలాది మంది ఉద్యోగులు ఈ విధానంపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరికి ఉద్యోగ భద్రత కల్పించడం, జీతాలు పెంచడం, ఇతర ప్రయోజనాలు అందించడం వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించే అవకాశము ఉంది. గతంలో ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు ప్రయత్నించింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఈ నేపథ్యంలో కొత్త విధానం ద్వారా కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం ఎలాంటి భరోసా ఇస్తుందో చూడాలి. క్యాబినెట్ సమావేశంలో చర్చకు వచ్చే ఇతర అంశాల గురించి తెలుసుకుందాము. ఫిబ్రవరి 20న జరిగే క్యాబినెట్ సమావేశంలో కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల విధానంతో పాటు మరికొన్ని కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఇతర పరిపాలనా అంశాలపై అయితే క్యాబినెట్ మంత్రులు చర్చించనున్నారు. ఇక ముఖ్యంగా రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన, కొత్త ప్రాజెక్టుకు ఆమోదము, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించే అవకాశం ఉంది. అలాగే ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వం మరికొన్ని కొత్త పథకాలను ప్రకటించే అవకాశం ఉంది. మొత్తానికి ఫిబ్రవరి 20న జరగబోయే ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశంలో రాష్ట్ర రాజకీయ మరియు ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా అనేక కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. సో ఈ విధంగా క్యాబినెట్ మీటింగ్లో ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం అయితే ఉందండి. సో ఫిబ్రవరి 20న అయితే క్యాబినెట్ భేటీ జరగనుందన్నమాట. ఉద్యోగుల సమస్యలు, నూతన విధానాలు, పథకాల అమలు ముఖ్యంగా అయితే ఈ క్యాబినెట్ భేటీలో చర్చించబడతాయి.